అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత మార్పులు ఆ పార్టీకి పాజిటివ్వా నెగిటివా అని చాలామందికి డౌట్ వస్తుంది. అంటే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మార్చడం, వాళ్ళని కాదని వీళ్ళని పెట్టడం, వీళ్ళని కాదని వీళ్ళని పెట్టడం, ఇవన్నీ చేస్తున్న క్రమంలో అది ఆ పార్టీకి మంచిదా కాదా అని ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అంతర్గతంగా ఆలోచించుకుంటున్నారు. ఏంటి మార్పులన్నీ ఇన్ని మార్పులు చేస్తున్నారు, నిజమా కాదా, మంచిదా కాదా అని. నేను సూటిగా కొన్ని ఉదాహరణలు చెప్తా. సూటిగా కొన్ని నియోజకవర్గాల్లో ఉదాహరణలు చెప్తా. పాత వాళ్ళ బెస్టా కొత్త వాళ్ళ బెస్టా అని. కందుకూరు నియోజకవర్గం తీసుకుందాం. మానుగుంట మహేందర్ రెడ్డి గారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆయన్ను మార్చాలి అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. వేరే 2-3 పేర్లు అయితే ఉన్నాయి. ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక పేరు, బీసీ ఇంకో పేరు, రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. అక్కడ ఏ కమ్యూనిటీ వాళ్ళని తీసుకొచ్చినా పర్సనల్ ఇమేజ్ విషయంలో మహేందర్ రెడ్డి గారిని కొట్టేవాళ్ళు ఎవరూ లేరు. వ్యక్తిగతంగా అక్కడ టీడీపీ అభ్యర్థి కంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కంటే కూడా పర్సనల్ ఓట్ బ్యాంకు మహేందర్ రెడ్డి గారికే ఎక్కువ. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియను, ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో మహేందర్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఆయనకే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆయనకంటే బెటర్ క్యాండిడేట్ని వైసీపీ తీసుకురాలేదు. మరి అక్కడ మార్చడం ఎందుకు? మారిస్తే తప్పే కదా. ఇది పక్కన పెడదాం. అలాగే ఒంగోలు ఎంపీ సీటు లిమిట్స్లోకే వద్దాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గత దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. దశాబ్దాల కాలంగా ఎంపీగా పనిచేశారు. ఆయన ఏదో ఒంగోలు ఎంపీగా ఉద్ధరించారనో, ఏదో విపరీతంగా అభివృద్ధి చేశారనో నేను చెప్పను, కానీ ఆ విషయంలో ఫెయిల్. కానీ ఒంగోలు ఎంపీ అనేది వచ్చేసరికి మాగుంట ఫ్యామిలీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అనేది ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళు మంచి చేసినా చెయ్యకపోయినా, అభివృద్ధి చేసినా చెయ్యకపోయినా ఆ ఫ్యామిలీకి, ఆ పార్లమెంట్ సీట్కి ఒక కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు చెవిరెడ్డి గారిని తీసుకొచ్చారు. మాగుంట గారి కంటే చెవిరెడ్డి గారు ఏమైనా ఒంగోలు పార్లమెంట్లో బలమైన అభ్యర్థా? చెవిరెడ్డి గారు వాళ్ళ జిల్లాలో, వాళ్ళ నియోజకవర్గంలో మంచి నాయకుడు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో కీలక నాయకుడు కావచ్చు. కానీ ఒంగోలు పార్లమెంట్ లిమిట్స్కి వచ్చేసరికి చెవిరెడ్డి గారి కంటే మాగుంట చాలా బెటర్. అలాగే నెల్లూరు ఎంపీ సీట్ పరిధిలోనే తీసుకుందాం. వేమిరెడ్డి గారి కంటే బెటర్ క్యాండిడేట్ ఉంటారా వైసీపీకి? నెల్లూరు ఎంపీ సీట్ పరిధిలో వేమిరెడ్డి గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరైనా దొరుకుతారా? దొరకరు. వేమిరెడ్డి గారే మంచి క్యాండిడేట్. పర్సనల్గా ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ ఉంది, గుడ్ విల్ ఉంది. సో ఆయన కంటే మంచి క్యాండిడేట్ వైసీపీకి దొరకరు. కానీ అక్కడ కూడా మారుస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్కే వద్దాం. వ్యక్తిగతంగా లావు శ్రీకృష్ణదేవరాయల కంటే మంచి క్యాండిడేట్ని ఎవరినైనా తీసుకురాగలరా వైసీపీ వాళ్ళు? లేదు. వ్యక్తిగతంగా నరసరావుపేట ఎంపీ సీట్కి వ్యక్తిగతంగా చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక ఆస్తి వైసీపీకి. కానీ ఆయన్ని కూడా వద్దన్నారు. సో ఆయన పార్టీ మారారు. నేను అక్కడ వీడియో కూడా చేశాను. నరసరావుపేట పార్లమెంటు వైసీపీకి అవకాశాలు ఉన్నాయని వీడియో చేశాను. నేను ఇప్పటికీ ఆ వీడియో కట్టుబడి ఉన్నాను. కానీ నేను ఆ వీడియోలో కూడా చాలా ఎగ్జాక్ట్ చెప్పేశా. వ్యక్తిగతంగా పర్సనల్గా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడ బెస్ట్. ఆయనకు పర్సనల్గా మంచి ఇమేజ్ ఉంది, మంచి పేరు ఉంది. కాకపోతే కమ్యూనిటీ కోణంలో ఆలోచిస్తే, ఇక్కడ పొలిటికల్ కోణంలో, ఇక్కడ హిస్టరీ కోణంలో ఆలోచిస్తే వైసీపీకి విజయ అవకాశాలు ఉండొచ్చు కాక, అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే గెలవచ్చు కాక అని చెప్పాను. కానీ పర్సనల్గా మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు గారే బెస్ట్, ఆయన కంటే మంచి అభ్యర్థి ఉండరు అని చెప్పాను. సో ఇప్పటికీ అది చెప్తున్నా. సో ఇక్కడ వైసీపీ చేస్తున్న మార్పులు మనం చాలా నియోజకవర్గాల్లో పరిశీలిస్తున్నప్పుడు మంచి క్యాండిడేట్లను, మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలో అనుకొని వైసీపీ పొరబడుతుంది. సో వైసీపీలో బహుశా ఈ కల్చరు ఆ పార్టీలో కూడా చాలామందికి నచ్చట్లా. చాలా నియోజకవర్గాల్లో ఇలాగే చేశారు. ఎమ్మిగనూరు చెన్నకేశవరెడ్డి గారి కంటే బెస్ట్ క్యాండిడేట్ ఉంటారా? ఇలా చాలా నియోజకవర్గాలు. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కంటే ఇంకెవరైనా మంచి ఇమేజ్ ఉన్న, అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏదో చేశారనో అభివృద్ధి చేశారనో కాదు, ఆయన కూడా ఒక రకంగా నెగిటివ్ ఉంది. సో ఆయన్ను కాదని బీసీని తీసుకొస్తున్నారు. బీసీలో కూడా ఇప్పుడు మారుతున్నారంట. గంజి చిరంజీవి గారు కాదని వేరే పేరు ఏదో తెస్తున్నారంట. సో ఇలా చాలా మార్పులు వైసీపీకి ఖచ్చితంగా నష్టం చేసేవే. అలా అయితే గుడివాడలో కొడాల నాని గారి మీద వ్యతిరేకత ఉందంట. ఆయన్ని మార్చగలరా? ఆయన గుడివాడ వదిలి ఎక్కడికి వెళ్ళడు ఆయన. అలాంటి వాళ్ళని మార్చలేరే. సో ఇలా వైసీపీలో చేస్తున్న మార్పులు ఖచ్చితంగా ఆ పార్టీని ముంచుతాయా, తేల్చుతాయా అంటే ఇటువంటి ఉదాహరణలు మనం పరిశీలిస్తే
పార్టీని ముంచే విధంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ.